రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదు అన్నటువంటి సుప్రీంకోర్టు గతంలోని ఆదేశాలు. కొన్ని రాష్ట్రాల్లో అది ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, అట్లాంటి చోట్ల 60-70% కూడా ఉంది. అలాగే గతంలో తమిళనాడులో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా తీసుకొచ్చినట్టు 60% రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు మేము కూడా చేస్తాం కొన్ని చోట్ల చేయటం, వాటి తర్వాత కోర్టులు కొట్టేయడం జరిగింది. ఇదివరకు మత రిజర్వేషన్లు కూడా అట్లాగే అయినాయి. అట్లాగే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సి వేయాలి, రిజర్వేషన్స్ అన్నటువంటి ఏది మామూలు జనరల్ దాంట్లో కుదరదని చెప్పి మొన్ననే బంద్ చేశారు అక్కడ ఉన్నటువంటి గిరిజన యువత. దాంతో చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఓ పెద్ద కన్ఫ్యూజన్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలి, అదే సందర్భంలో 100% ఇక్కడ మాకే ఉండాలంటున్నారు. ఇక్కడ వీళ్ళకి హామీ ఇస్తూ 100% మీకే ఉండేలా చూస్తానంటూ ఇప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటో చూడండి అని చెప్పి అధికారులను ఆదేశించారట. అది సరే, అప్పటిదాకా మరి గిరిజన ప్రాంతాలు డిఎస్సి వేస్తారా, ఆపుతారా? దాన్ని రిక్రూట్మెంట్ అంటే ఆపరు కదా, అప్పుడు నష్టపోయినట్టే కదా. ఇది తెలియకుండా పత్రికల ద్వారా హడావిడి చేపిస్తారు, ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తారు. అదే జరిగేటటువంటి తెలివితేటలు ఇక్కడ.